హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చాలా సింపుల్ కర్రీ రెసిపీ చూద్దామండి. శనగపప్పు బీరకాయ కూర చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది రైస్లోకి, రోటీస్, చపాతీస్లోకి కూడా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామో. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్ శనగపప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని క్లీన్ చేసుకోండి ఒకసారి. ఇలా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మినిమం హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలండి. మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ నానబెడితే ఈజీగా కుక్ అవుతుంది అనమాట. నేనైతే ఒక 1 అవర్ పాటు నానబెట్టాను. ఒక 30 మినిట్స్ అయితే మినిమం నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్ అండ్ మిర్చి ఒక 80% వరకు కుక్ అయ్యాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసేటప్పుడే ఆనియన్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఫ్రై అవుతుందండి. సో ఇలా పర్ఫెక్ట్గా ఆనియన్ కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల ఉప్పు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నేనైతే రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. మీరు నార్మల్ సాల్ట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వేసాక ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. బీరకాయ నుంచి నీరు వస్తుంది కదా, సో ఆ వాటర్తోనే మనకి కర్రీ అంతా కూడా కుక్ అవుతుందన్నమాట. సో 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మీరు చెక్ చేశారంటే కనుక శనగపప్పు ఈజీగా విరిగిపోతే మ్యాక్సిమం కుక్ అయినట్టేనండి. సో చూసారు కదా, ఈజీగానే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఒక 1 మినిట్ టు 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా మొత్తం కర్రీకి పడుతుంది. సో ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈజియెస్ట్ కర్రీ అండి ఇది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, అలాగే రోటీస్, చపాతీస్లోకి కూడా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.